తెలంగాణ రాష్ట్రంలో పెద్ద మార్కెట్లలో ఒకటైన సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ ఈరోజు అంటే 17వ తారీఖు, రేపు 18వ తారీఖు 2 రోజుల్లో మార్కెట్కు సెలవు ప్రకటించడంతో రైతులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఓ పక్క ఐకేపీ సెంటర్లో ఏదైతే ధాన్యం ఉందో సరిగా కాంటలు కాకపోవడంతో పెద్ద ఎత్తున కూడా రైతులు వ్యవసాయ మార్కెట్ తరలిస్తున్న వైనం మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ సూర్యాపేట మార్కెట్కు సూర్యాపేట ప్రాంతమే కాకుండా ఖమ్మం జిల్లా నుంచి, నల్గొండ జిల్లా నుంచి, చుట్టుపక్కల ప్రదేశాల నుంచి కూడా ఇక్కడికి ధాన్యం రైతులు తీసుకొస్తుంటారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సరుకులను కూడా ఇతర రాష్ట్రాలు తరలించేందుకు ఖచ్చితంగా హమాలీలతోని అవసరం ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ 2 రోజులు అసలు సమ్మె చేసేందుకు హమాలీలు కూడా నోటీసులు చేయడం జరిగింది. 2 రోజుల నుంచి కూడా ధాన్యాన్ని కొనుగోలు చేస్తలేరు. ఇదే విషయాన్ని మనం తెలుసుకునేందుకు సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ సెక్రటరీ గారి దగ్గర ఉన్నాము. సార్ నమస్తే సార్. అసలు ఈ 2 రోజులు ఎందుకు వాళ్ళు ధాన్యాన్ని కొనొద్దని నిలుపుదల చేశారు? నమస్తే అండి. యాక్చువల్గా ఇప్పుడు మనకు గవర్నమెంట్ ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారము ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మార్కెట్లో ఉన్న హమాలీ, దడువాయి, స్వీపరు, చాటావాల రేట్లు సమీక్ష చేయమని ఉన్నది. దానికి సంబంధించి మనకు అక్టోబరు ఇప్పుడు ఈ సంవత్సరం మేము చర్చలు ఆల్రెడీ అటు విషయంలో మొదలుపెట్టాము. మొన్న ఒక 5 డేస్ క్రితము జాయింట్ కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ గారి ఛాంబర్లో వీళ్ళ ప్రతినిధులతో దడువాయి, హమాలీ, స్వీపర్సు, చాటావాల వారితో కలిసి మేము చర్చలు చేస్తాము. కానీ ఎంత శాతం పెంచాలి అనే దాని మీద అక్కడ ఏకాభిప్రాయం రాలేదు. వీళ్ళు ఎక్కువ పర్సెంట్ పెంచాలి అనడం, అక్కడేమో అంత పర్సెంట్ ఇస్తే అంత ఇవ్వలేమని రైతు ప్రతినిధులు అనడం వల్ల కొంచెం చర్చల్లో కొంచెం ప్రతిష్టంభన ఏర్పడి కొలిక్కి రాలేదు. తర్వాత కూడా మేము మార్కెట్ నడిపించాము. అయితే మొన్న శనివారం కూడా ఒకరోజు అంతకుముందు కూడా వీళ్ళు ధర్నా చేశారు, రేట్లు పెంచా మేము పని చేయమని హమాలీలు ఉన్న కార్మికులు. తర్వాత మొన్న కూడా ఒకరోజు శనివారం నాడు కూడా వీళ్ళు ధర్నా చేసి ఈ రేట్లు పెంచేంత వరకు కూడా మేము కొంచెం ఇట్లా చేస్తాము అని చెప్పారు. అదేవిధంగా ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా చాలామంది ధర్నా చేసే అవకాశం ఉంది, ధర్నా చేస్తున్నట్టు అని కూడా మమ్మల్ని అడిగారు. ఇదే విషయాన్ని జాయింట్ కలెక్టర్ గారి, అడిషనల్ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తే ఓకే, ఒక రోజు 2 రోజులు 2 రోజులు సెలవు ప్రకటించి చర్చలు జరుపుదాము అని అన్నాడు. అదే విషయం ఇప్పుడే అడిషనల్ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. విషయం ఇప్పుడే బయటికి వెళ్ళారట సారు. ఈ 2 రోజులు కూడా ఈరోజు రేపు చర్చలు జరిపి సమస్యను పరిష్కరించడానికి మేము శతవిధాల ప్రయత్నం చేస్తున్నాము. రైతులు ఇక్కడికి వచ్చి వాళ్ళ ఈ కాటా కాకుండా వాళ్ళకు వచ్చిన సరుకు ధర చెల్లించకుండా ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతోనే వాళ్ళు వచ్చి ఇక్కడ ఇబ్బందులు పడకూడదు, మళ్ళీ లా అండ్ ఆర్డర్ సమస్య రాకూడదు అనే ఉద్దేశంతోనే ఈరోజు రేపు మన సెలవులు ప్రకటించడం అయింది. సరుకు 2 రోజులు ఆగితే పచ్చి వస్తాయి ఇక్కడికి. అవి కొనకపోతే అక్కడ కుప్ప కాకుంటే అవి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. మళ్ళీ రైతుకు తక్కువ రేటు వచ్చి రైతే నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 2 రోజులు, ఈరోజు రేపు మనకు సహకరిస్తే దాని సమస్య పరిష్కారం అవుతుంది. కాబట్టి అదే ఉద్దేశంతో, సదుద్దేశంతోనే చేసింది ఇది. అంటే ఒకటి ముఖ్యం సార్, ఇప్పుడు ఎందుకంటే ఈ సీజన్ అనేది అతిపెద్ద సీజన్. ఈ సీజన్లో కూడా పెద్ద ఎత్తున కూడా మార్కెట్కు సరుకులు వస్తున్నాయి. అయితే ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి హమాలీలతో మీరు చర్చలు జరిపే అవకాశం ఉంది. మరి ముందుగానే ఎందుకు చర్చలు జరపలేదు? ఎందుకు ఈ ప్రతిష్టంభ కొనసాగుతుంది? ముందుగానే చర్చలు స్టార్ట్ చేశాము. అయితే మనకి కరెక్ట్గా ఏంటంటే ఈసారి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ అయ్యే టైంలోనే వీళ్ళ 2 సంవత్సరాల గడువు అనేది వచ్చింది. ముందు చాలా ప్రిపరేటరీ అరేంజ్మెంట్స్లో అసలు ఇప్పుడు దీనికి ఏంటంటే ఒక కమిటీ ఉందండి. ఆ కమిటీలో అడిషనల్ కలెక్టర్ గారు అధ్యక్షుడు, డిస్ట్రిక్ట్ మార్కెటింగ్ ఆఫీసరు ఒక మెంబరు, తర్వాత డిఆర్డిఓ మెంబరు, డిఎం సివిల్ సప్లై ఒక మెంబరు, డిఎస్ఓ డిస్ట్రిక్ట్ సప్లై ఆఫీసర్ ఒక మెంబరు, అలాగే కార్మికుల నుండి ప్రతినిధులు, రైతు సంఘాల నుండి ప్రతినిధులు అందరూ కలిసి నిర్ణయించాల్సిన విషయం ఇది. కాబట్టి ఆ టైంలో యాక్చువల్గా అక్టోబర్ నెలలో మీరు చూశారు, చాలా బిజీగా అసలు ఎలాంటి సన్నాలు ఇది అని ఐకేపీ సెంటర్లు, పిఎస్సి సెంటర్లు, మిగతా సెంటర్లు అవన్నీ ఫైనల్ చేయడము, దానికి సంబంధించిన నార్మ్స్, దానికి సంబంధించిన ప్రిపరేటరీ ఎక్విప్మెంట్ సప్లై చేయడము, దాన్ని సేకరించడము. ఆ టైంలో అసలు లత మేడం అంతకుముందున్న జాయింట్ కలెక్టర్ గారు కొంచెం ఆరోగ్యం బాగాలేక ఒక 10 డేస్ అట్లా లీవ్లో ఉన్నారు. ఆ టైంలో ఈ కారణాల వల్ల వెంటనే చేయలేకపోయాము. కానీ ఇప్పుడు చేయడానికి ఎప్పటికైనా సిద్ధము. కొన్నిసార్లు ఇమీడియట్గా, కొన్నిసార్లు ఉన్న మన పని ఒత్తిడి వల్ల నేను ఒక్కరిని చేసేదైతే ఈరోజే చేస్తాము, రేపు చేస్తాము. అట్లాగని అది కమిటీలో అందరికీ వీలు పడాలి. కొంచెం అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి వాళ్ళకు కూడా తెలుసు, హమాలీలకు తెలుసు, కార్మికులకు తెలుసు, అందరికీ తెలుసు. ఒకసారి చర్చల ద్వారా కాదు ఇది. ఒకసారి చర్చల ద్వారా ఇంతకుముందు జరిగింది కూడా దాదాపు 5-6 సార్లు చర్చలు జరిగిన తర్వాతనే అవి ఒక ఫైనల్కి వస్తాయి. ఎందుకంటే ఈ ప్రతిష్టంభన తొలగిపోయే అవకాశం. ఈ ప్రతిష్టంభన ఈరోజు రేపు చర్చలు నిర్వహిస్తాము. బహుశా రేపటి వరకు చర్చలు సఫలమై
ప్రతిష్ట మన తొలగిపోయే అవకాశం ఉంది. దానికి మేము సర్వవిధాలా కృషి చేస్తున్నాం. సార్ చివరిగా చెప్పండి. మన సూర్యాపేట వ్యవసాయ మార్కెట్‌కు రోజు ఇప్పుడు ఈ సీజన్‌లో ఎన్ని వేల బస్తాలు ధాన్యం వస్తుంది? ఓకే. మనకు దాదాపు 30,000 నుండి 35,000 బస్తాలు వస్తుంటాయి. ఎక్కువగా వస్తే మనకు కొంచెం ఏందంటే నెక్స్ట్ డే సెలవు ఇవ్వాల్సొస్తుంది. 50,000 అలా వస్తే ఎందుకంటే కాటాలయి బయటికి వెళ్ళవు. కాబట్టి మనం టోకెన్ సిస్టమ్ పెట్టి కమిషన్ ఏజెంట్ల వాళ్ళ ద్వారానే వాళ్ళకే టోకెన్లు ఇస్తే వాళ్ళు దాదాపు 30,000-35,000 మధ్యలో వాళ్ళే తెప్పించుకుంటారు ఎక్కువ తెప్పియకుండగా. 30,000-35,000 వస్తుంటాయండి సీజన్‌లో. దాన్ని మనం రెగ్యులేట్ చేయడం వల్ల. ఆహ్, మన మార్కెట్ సెక్రటరీ గారు చెప్పేది ఒకటే. ఏందంటే ఖచ్చితంగా 2 సంవత్సరాలకోసారి మాత్రం వాళ్ళతోని చర్చలు జరిపే అవకాశం ఉంది. కానీ ఏందంటే కొంత పరిస్థితి అనుకూలంగా లేకపోవటం వల్ల చర్చలు జరపలేదు. ఖచ్చితంగా ఇవాళ చర్చలు జరుపుతున్నాము. 2 రోజులు దీనికి చర్చలు మొదలుపెట్టాము. చర్చలు జరుగుతున్నాయి. ఇవాళ సాయంత్రం వరకు కావచ్చు, లేకపోతే రేపు ఉదయం వరకు కావచ్చు, మార్కెట్ యథావిధంగా కొనసాగే అవకాశం ఉంది. ఎందుకంటే ఏ ఒక్క రైతు కూడా ఆధారపడొద్దు. ఎందుకంటే పెద్ద ఎత్తున ధాన్యం తెచ్చిన తర్వాత మార్కెట్‌లో మళ్ళీ కొనుగోలు కాకపోతే ఇబ్బంది పడతారు. రోడ్లు ఎక్కుతారు. అందువల్ల దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము మార్కెట్ సెలవులు ప్రకటించాం తప్ప అదేం లేదు. ఎందుకంటే వాళ్ళకు హమాలీలకు కావచ్చు, చాటా వాళ్ళకి కావచ్చు, దడవాయలకు కావచ్చు, వాళ్ళందరిని కూడా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి లేదు. అందరూ కూడా మా కుటుంబ సభ్యుల్లాగానే మేము భావిస్తున్నాము. ఖచ్చితంగా ఈరోజు సాయంత్రం వరకు దాని ప్రతిష్టం తొలగుతుందని కూడా భావిస్తున్నాం అని గారు మన సెక్రటరీ గారు పేర్కొంటున్నారు.